ఏంటి ఏంటి ఏంద్ర ఓడుకుంది నన్ను ఓడుకుంటాక నా బిడ్డను కూడా ఓడగలరా నువ్వు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ రోజు అయితే ఒక ఇన్సిడెంట్, అది ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ అంటే మనం రోజు చూస్తూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మన ఛానల్ వంతుగా మనం అయితే ప్రయత్నిస్తున్నాం అవేర్నెస్ వీడియోస్ అయితే పెట్టి. సో అయినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే వచ్చిందనమాట. సో అది నేను ఫస్ట్ టైం విన్నప్పుడే నాకైతే ఒకటేసారి హార్ట్ పేలింది. అలాంటి ఇన్సిడెంట్ అనమాట. అంటే నేను ఇంతకుముందు విన్నాను కానీ పర్టికులర్గా లైవ్గా వాళ్ళ పెయిన్ వాళ్ళని అర్థం చేసుకుంటే నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళ మాటల్లో ఒకసారి వాళ్ళనే అడిగి వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు మన స్టూడియోకి ఎందుకు వచ్చినారో ఒకసారి అయితే మనం అయితే కనుక్కుందాం. మనం ఏ విధంగా హెల్ప్ చేస్తాం అనేది మీరైతే వీడియో మొత్తం అయితే చూసి అయితే తెలుసుకోండి, ఓకేనా? సో చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటిది? ఈవిడ మా అమ్మ అండి. ఓకే. నేను మధు. మీ పేరు మధు? నా పేరు మధు అండి. ఓకే. అయితే ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే, నేను ఇష్టపడ్డ పర్సన్ ఉన్నారు. బ్యాడ్ లక్ వచ్చేసి ఇప్పుడు తను మా అమ్మతో అఫేర్ పెట్టుకోడు. అంటే నువ్వు నేను ప్రేమించిన అబ్బాయే మా అమ్మతో అఫేర్ లో ఉండడం తెలిసి తీసుకోలేకపోయినా అసలు. నాకు రీసెంట్ గా కలిసింది. సో మీ హెల్ప్ ఏమన్నా దక్కుతుందేమోనని మీ వీడియోస్ చూసి చాలా మంది చెప్పడం తోటి మీ దగ్గరకు దాకా వస్తే మాకు ఏదన్నా అవుతుంది, మాకు మేలు జరుగుతుందని నమ్మేసి వచ్చాము మీ ద్వారా. ఓకే, కానీ మీరు ఎందుకు అఫైర్ పెట్టుకున్నారమ్మా? మీ కూతురు ప్రేమిస్తుందని తెలియదు దానికి అసలుకి? నా పేరు సంజయ్ అండి. నా లో ఉంటాడు. 3 నెలలకి ఒక 4 నెలలకి వచ్చి పోతుంటాడు అనమాట. తను ఏంటంటే, నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు తను నాకు పరిచయం అయ్యాడు. మార్కెట్ లో పరిచయం అయినప్పుడు హాయ్ అండి, ఎలా ఉన్నారండి, అది అని అంటే నాకు పలకరించాడు తను. నేను కూడా కొంచెం మాట్లాడాను అబ్బాయితోనే. మీ ఇల్లు ఎక్కడండి, అది అనేసి అంటే, నేను ఇంటికి ఇల్లు చెప్పాలి, అది ఎందుకు అడ్రస్ చెప్పాలని అంటే, ఎటో మా ఇల్లు తెలుసుకుంటూ వచ్చాడు మా ఇంటికి. నా దారి తీసుకుంటూ మా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంది మా ఇంటి దగ్గరకు వచ్చావంటే, నీతో కొంచెం మాట్లాడాలి, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అది ఏం మాట్లాడుతావు అంటే, లేదు మీరు చాలా బాగుంటారు అది ఇది అని చెప్పి, నేను చాలా రోజులు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరే నన్ను చూడట్లేదు, మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నా కానీ మీరు నన్ను పట్టించుకోకుండా మీరు కూడా ఉన్నారు అది ఇది అంటే, ఆమె పట్టించుకోవడానికి మీరే నాకు తెలుసా ఏంటి అది ఇది అంటే, లేదు మీ ఆయన ఉంటాడంట కదా, ఈ దేశంలో ఉంటారంట కదా, మీరు ఒకలే ఉంటారంట, మీ పాప మీరు ఒకలే ఉంటారంట కదా అనేసి అడిగాడు నన్ను. అవన్నీ నీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలుసు అన్నాడు. తెలుసు అంటే సరే మాట్లాడుకుంటూ అలాగా వచ్చాడు. మంచినీళ్ళు తాగాను. తర్వాత కొంచెం టీ పెట్టమంటే టీ పెట్టించిన. అక్కడి నుంచి నేను వంట చేసుకుంటుంటే వంట గదిలోకి వచ్చాడు. వంట గదిలోకి వచ్చి ఇంకా అలా మాట్లాడమంటే మా ఇద్దరు కొంచెం దగ్గర అయ్యామన్నమాట. అంటే ఒక రోజులో కాదు, కొద్ది రోజులు పోయిన తర్వాత. ఒక రోజులో నేను లేదు అక్కడ. ఒక 1 వీక్, ఒక 10 days వేసుకోండి పోనీ. వచ్చేటోడు అంటే రోజు అంటే రోజు తెప్పించి రోజు ఈవినింగ్ పూట లేదు, తనకి ఎప్పుడు కాలిస్తే అప్పుడు ఆపడానికి వచ్చేవాడు. మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతుంది. కాలేజ్కి వెళ్ళిన టైం తెలుసుకునేవాడు, తెలుసుకుని వచ్చేవాడు. వస్తుంటే సరే అలాగా మేము ఒకసారి మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత ఇంకా తను అప్పటి నుండి తను నన్ను ఇష్టపడ్డాడు. కలిసాం ఇద్దరం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ తను ఏంటంటే సరే వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఒక 2 రోజుల తర్వాత వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వచ్చి కాలేజ్ నుంచి వచ్చి, అమ్మాయి తను వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి వచ్చింది కాలేజ్ నుంచి. ఎవరమ్మా ఆయన మన ఇంటికి వచ్చారు అని అడిగింది. అడిగితే మీ మామయ్య అమ్మ, నీకు మామయ్య వస్తాడమ్మా, మన బంధువులు అని చెప్పారు. బంధువులు అని చెప్తే సరే అమ్మ మామయ్య అవుతారా అనేసి అని ఈమె. ఎవరికండి? ఇప్పుడు మీతో అఫైర్ లో ఉన్నారు ఆయన 25-26 ఉంటుంది. 25-26. ఓకే. అట్లా మీ మామి వస్తామంటే సరే అమ్మా అనేసి అని మా పాప అది అయిపోయింది. పాప మాట్లాడింది. కానీ వీళ్ళిద్దరు ప్రేమించుకునే విషయం నాకు తెలియదు. తెలియకపోతే ఈ పాప నాకు చెప్పలే. తర్వాత మా పాపతో అప్పుడు మళ్ళీ రావడము, మా పాపతో క్లోజ్ గా ఉండడము, నాతోనే ఉంటున్నాడు, నాతో కలిసిందంతా సరేలే, నాతో కలిసినప్పుడు నా బిడ్డ తనకి కూతురు లెక్కే కదా అని సరే నేను ఆలోచించుకొని ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటానని అనుకున్నా. కానీ ఎట్లా నా బిడ్డను కూడా ఓడుకుంటానని నాకు తెలియదు అసలు. సరే, మరి ఇప్పుడు మీరిద్దరు అంటే అసలు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు చెప్పాలంటే. ఆ తప్పులోకి ఆమెను కూడా నెట్టినావు. ఇప్పుడు ఆమె ఆయనతో రిలేషన్షిప్ లో ఉంది. సో ఇప్పుడు మరి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటిది? అసలు ఏం కావాలి? మా ఆయన ఊరి నుంచి వచ్చాడండి. వచ్చిందంటే మా ఆయనకి ఎవరో ఇరుగు పొరుగులు చెప్పారంటే, ఎవరో అబ్బాయి వస్తున్నాడు వెళ్తున్నాడు, ఇలా మీ ఆవిడ అబ్బాయితోనే అఫేర్ పెట్టుకుందంట అనేసి మా ఆయనకి ఎవరో చెప్పారంట. చెప్తే ఆ విషయం వచ్చి మా ఆయన వచ్చాడు, బాగానే ఉంది, ఫుడ్ తిన్నాడు, అంత బాగానే ఉంది. కూర్చున్నాం పడుకున్న టైంలోనే ఆయన అడిగాడు నన్ను. అడిగితే ఏంటి ఎవరు వస్తున్నారంట అనేసి.
ఎవరు వస్తున్నారండి, ఎవరు రాలేదు, అవునా అని అలాగే ఒక 2 రోజులు 3 రోజులు అలాగ చూస్తూనే ఉన్నాడు. ఒక రోజు ఏమైందంటే, అయితే ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఆగాము. ఆగిన తర్వాత నా ఫోన్ ఒక రోజు, ఆ రోజు 3వ రోజు నుండి నా ఫోన్ తీసుకోండి ఆయన. ఫోన్ తీసుకుని ఫోన్ మొత్తం చెక్ చేశాడు. చెక్ చేసిన తర్వాత మా ఇద్దరు మాట్లాడడం, ఫోన్ లో మాట్లాడుకోవడం, మీ అబ్బాయి రావడం ఇవన్నీ వీడియోస్ చూశాడు అనమాట. వాట్సాప్ చాట్ చూసాడా? చేశాడు. వీడియో కాల్ చేసుకున్నారా మీరు ఇద్దరు? అంటే వీడియో కాల్ అంటే మామూలుగా మాట్లాడుకున్నది మేము వీడియో చేసాం అనమాట, తను నేను అబ్బాయిని. అంటే రోజు ఎన్నిసార్లు చేసుకుంటారు కాల్స్? అలాగా రోజంటే ఒక 2-3 తను ఖాళీ ఉంటప్పుడు నేను అతను చేస్తాడు, నేను ఖాళీ ఉంటప్పుడు తను చేస్తాను అంతే. ఓకే, ఆ కాల్స్ చూసి ఆ తర్వాత మా ఆయన ఎవడయ్యాడు ఏంది అసలు, ఏంది నిద్ర ఏంది ఇది అని చెప్పట్టి ఇంకా ఈ అమ్మాయిని నన్ను కొట్టిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. మమ్మీని ఎందుకు కొడుతున్నావు డాడీ అంటే, మీ అమ్మ చేసిన పని చూడు, నేను లేనని కదా మీ అమ్మకి ఎంత బలుపు అని చెప్పి ఈ అమ్మాయిని కూడా కొట్టాడు. ఇద్దరిని కొట్టేసి ఇంక ఈ అమ్మాయి గురించి కూడా నీ ఫోన్ ఏదో దీని ఫోన్ కూడా తీసుకున్నాడు. దీని ఫోన్ కూడా చెక్ చేసిన తర్వాత ఇంకా మా ఇద్దరిని పట్టుకుని బయట మెడ పట్టుకుని గెంతేసాడు. డాడీకి దొరకడం ఏంటంటే ఇద్దరం ఒకే విషయంలో దొరికిపోయాం, ఒకే వ్యక్తిని ఇద్దరం ఇష్టపడుతున్నామని డాడీకి తెలిసింది. డాడీకి తెలిసిన తర్వాత అంటే ఫోన్ చెక్ చేశాడు ఫస్ట్. ఒకసారి ఇగో బుజ్జి అని చెప్పి తీసుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాతకి ఏంటంటే నా చాటింగ్ హిస్టరీ, వాడితో కాల్ మాట్లాడడం ఇవన్నీ చూసాడు. చూసిన తర్వాత క్లారిటీ వచ్చాడు, ఓహో తిని నా భార్య ఏదైతే ఉందో తాను ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాడినే ఇది నమ్మి గొంతు కోపించుకుంటుంది, ఇష్టపడ్డది, వాడి బురదలోనే పడాలనుకుంటుంది, నేను ఇంకా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, నేను ఫస్ట్ బయటికి నడవనని గంటేశాడు. అమ్మ దారుణం జుట్టు పట్టుకుని బయటకి బయటకు వచ్చినంత వేరే వాళ్ళు వీళ్ళకి వెళ్ళండి, మీ కష్టాలు ఎన్ని ఉంటాయి, ఒక ఛానల్ కాడికి వెళ్ళండి, వాళ్ళు కొంచెం కంప్లైంట్ ఇవ్వండి, మీ స్టోరీ అని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి ఇంకా వేరే వాళ్ళు చెప్తే మీ ఛానల్ దగ్గరికి వచ్చాను సార్. ఈ గొడవ జరిగి ఒక 2 days. ఇప్పుడు మమ్మీ కంటే ఏజ్ ఉంది, సో నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు, మమ్మీ నేను తీసుకెళ్తాను, నువ్వేం టెన్షన్ పడకు, మనకి ఏదో ఒకటి ఉపాయం కలుగుతుంది, అప్పటి వరకు ఒక 2 days ఒప్పుకోబట్టు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర సెంటర్ ఇప్పించుకొని వాళ్ళకి ఏం చెప్పకుండా మా మమ్మీ నేను ఒక 2 days ఉంటాము, ఇంట్లో ఎవ్వరు లేరు, బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళాం. సో 2 days వరకు అక్కడే ఉన్నాం. అట్లా మీ గురించి చెప్పింది ఎట్లా అది మరి ఇప్పుడు ఇంతమంది ఏదో డబ్బు బంగారం అంటున్నారు, ఏంటది? అంటే తనకి చాలా బంగారం పెట్టామండి మేము. ఆయన చాలా డబ్బులు తెచ్చేవాళ్ళే, కానీ తనకి చాలా డబ్బు బంగారం దీని దగ్గర, అంటే తనకి లాకర్ కూడా తెలుసు, అంతా మొత్తం తన చేతిలోనే ఉండేది. మేము పెద్దగా నేనేం పెద్దగా అమౌంట్ కూడా ఓడేదాన్ని కాదు. తన అమ్మాయి ఏంటంటే కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా అనుకుంది, కానీ వీరు వాళ్ళు డబ్బులు తీసి వాడికి ఇస్తుంది అనే విషయం నాకు తెలుసు. ఎంతవరకు ఇచ్చినావు మనం? ఒక 50,000 2 lakhs వరకు ఇచ్చాము. ఫస్ట్ ఎమర్జెన్సీ టైంలో 30-20 అలా తీసుకుంటూనే ఉన్నాడు. అలా కౌంటబుల్ అవుతే అలా చిన్న చిన్న అమౌంట్ కాస్త 2 lakhs వరకు వెళ్ళింది. ఇంట్లో అమౌంట్ చెప్పకుండా నేను 2 lakhs ఇచ్చేంత స్టేజ్ లోకి మునిగిపోయా వాడి లవ్ లో. వాడు బాగా మాట నమ్మి మమ్మీతో పేరు పెట్టుకున్నదని తెలియక, సొంత మావయ్యే కదా, నా చుట్టాలు కదా, పరగడైతే కాదు, మోసం చేసి ఎటు వెళ్ళాడు. ఎలాగో మమ్మీ వాళ్ళు ఇష్టపడినా కట్నం అయితే ఇవ్వాల్సిందే, నా ఓన్కి నేను ఇచ్చుకున్నా అనుకునే దాంట్లో నేను ఇచ్చేసేసా. తర్వాత నా మమ్మీ నేను కన్విన్స్ చేయగలుగుతానే డేర్ ఉండేది, సో నేను ఇచ్చేసా అట్లా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం లేదు సార్, మాకు ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగలేదు. ఇప్పుడు మా ఆయన వరకు వెళ్ళింది, కొంచెం మా ఆయనకి పిలిపించి లేదంటే ఆ అబ్బాయిని పిలిపించండి, ఏదైనా చేయండి సార్, ఇది సాల్వ్ మీరే క్లియర్ చేయాలి అంతే. మాకు ఇప్పుడు క్వశ్చన్స్ ఏం లేవు సార్, ఓన్లీ సొల్యూషన్ కావాలి అంతే, మాకు వేరే ఏం లేదు సార్. చాలా డౌట్స్ తో టెన్షన్ తోటి ఉన్నాం. మమ్మీ అయితే అసలు తినని కూడా తినట్లేదు, ఇదే బెంగతోటి ఉంది. మా ఆయన దూరం అయ్యాడనే హోప్తోనే ఉంది. తప్పు చేసింది కాదన్నా నువ్వు తెలుసుకుంది. ఇప్పుడు నాకు మా ఆయన కావాలని మమ్మీ, డాడీ కావాలని నేను, ఆయనకి ఎంతకాలం దూరం ఉంటాం? ఆడపిల్లకైతే డాడీ కావాలి కదా. ఎట్లా అంటే మీరు ఏం పని పాట లేని గుండాలు కొట్టుకున్నట్టు, మీరు నెత్తులు వరకు కొట్టుకున్నట్టు అట్లా ఉంది. ఏం చేస్తాను చెప్పప్పుడు ఇప్పుడు ఈ వంట ఏదో తెలియక చేసింది, నువ్వు ఎవరో ఇంటికి తెలియదు మామయ్య నువ్వు ఆయనతో రిలేషన్ ఏమన్నా నువ్వు ఫిజికల్ గా మూవ్ అయినావా? లేదండి, పోస్ట్ చేశాడు మనీ కోసం అనే, ఫస్ట్ ట్రాప్ చేశాడు కరెక్టే, మనీ కోసం అని అన్నాడు. ఇష్టపడినాడే కదా, నేనే కదా ఇవ్వాల్సింది అని చెప్పేసి వాడికి ఇంకొకటి దిక్కున్నాడు, అడిగితే నన్నే కదా అడిగేదని చెప్పేసి ఎంత కావాల్సి వస్తే అంత ఇచ్చా, ప్రతిసారి ఇచ్చా. ఇలా మూవ్ అవుతూ వాడికి ఏదో ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది నా పైన, ఇంట్రెస్ట్ వచ్చి ఫిజికల్ గా మూవ్ అవుతాం, అలా ఉందాం, మన బాండ్ బాగుంది కదా, ఇంకింత ఇంక్రీజ్ చేసుకుందాం అని పోస్ట్ చేశాడు. లేదు నీకు ఇట్లాంటి థాట్స్ ఉంటే మాత్రం మానేసుకో, నాకు అన్ని పెళ్ళైన తర్వాతే ఫస్ట్ మన ఇంట్లో ఒప్పుకుందాం, ఫస్ట్ ఇంట్లో ఒప్పించుకున్నాక డాడీ వాళ్ళ మమ్మీతో బ్లెస్సింగ్స్ తోటే మన సాంప్రదాయాలతోటే జరగాలని నేను
ఆపేశాను. లేదంటే ఆ పని కూడా అయిపోయేది వాడు ఫోర్స్ చేసి ఉంటే. చాలా నమ్మానండి. చూద్దామని. అంటే ఇప్పుడు ఈ 2 days బయట ఉన్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days గురించి పక్కకు పెడితే మీకు అతనికి ఉన్న రిలేషన్షిప్ ఎన్ని రోజులు? అంటే నీది కాదు, మీ అమ్మ 5 months అవుతుందా? 5 months లోనే ఇంత డీప్ గా లాగేసింది మిమ్మల్ని. మీరు ఎన్నిసార్లు, అంటే ఐ మీన్ తప్పుగా అనుకోకండి, మీరు ఎన్నిసార్లు అతనితో కలిసారు? అంటే ఒక మంత్ లో ఒక 2 week లో ఎట్టు వచ్చేవాడండి. అతనే ఫోర్స్ చేశాడా? అతనే వచ్చేవాడు ఇంటికి. అసలు ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ అనే వాళ్ళు ఫ్యామిలీ భుజం మీద వేసుకొని పైసల కోసం అనేదో ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని, వాళ్ళేదో కుటుంబానికి దూరంగా ఉండి మీ మీద నమ్మకంతో పోయి అక్కడ బ్రతుకుతుంటే మీరు ఎందుకు ఇట్లా చేస్తారో నాకైతే అసలు అర్థమవుతుంది. అసలు మీ మీద ఎంత నమ్మకం ఉండి మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని మంచి చూసుకోవాలనే కదా దూరం వెళ్ళి పైసల కోసం బ్రతికేది, పైసలు సంపాదించడానికి. అలాంటప్పుడు మీ హస్బెండ్ని మోసం చేయొచ్చా? కాదండి, మాకు డాడీ ఫోన్ చూసాక మేము ఇద్దరం ఒకే పర్సన్ ఇష్టపడుతున్నామని తెలిసాక ప్రకారం వచ్చాడు. ఏంటంటే మమ్మీనేమో యూజ్ చేసుకుందామని, ఇంకోటి నన్నేమో చిన్నపిల్లని మాయమాటలు చెప్పి డబ్బులు ఆగొచ్చని ఈజీగా ఫ్రాడ్ చేశాడు మాతో. అదొక మెంటాలిటీతో సైకోయిజం తోటి వచ్చాడని నాకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. అప్పుడు ఇంకా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, మీ ఛానల్ దాకా రావాల్సి వచ్చింది. అదే అర్థమవుతుంది. సరే, ఇప్పుడైతే మరి 2 days బయట ఉన్నారు కదా, సరే 2 days నుంచి బయట ఉన్నారు కదా, మరి మీరు ఈ 2 days నుంచి ఫోన్లు చేయలేదా నీకు కానీ? చేశాడు కానీ నేనైతే ఫోన్ ఎత్తలేదండి. ప్రాబ్లంలో పడ్డామని చెప్పి ఇంకా మేము ఫోన్ ఎత్తలేదు. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి అతన్ని పట్టుకున్న తర్వాత? ఈ 2 days అయితే అవాయిడ్ చేయగలిగినామండి. ముందు వచ్చే ఫేస్ చేయలేము మేము. తనని అయితే ఎట్లయినా రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకోవాలనే చూస్తున్నాం. పట్టుకొని మాకు జరిగింది ఇది ఇలా అంటే మా డాడీకి ప్రూవ్ చేసి ఇంటికి వెళ్ళాలి. నాకు మా డాడీ తప్ప మా తప్ప అని కొంచెం ప్రూవ్ చేస్తే మాకు అదే చాలండి. మళ్ళీ మా ఆయన దగ్గరికి మేము వెళ్ళాలి. సో గాయ్స్ చూస్తున్నారు కదా, అయితే దారుణంగా ఉంది సొసైటీ. సో అమ్మ కూతురుని ఇద్దరిని యూజ్ చేసుకోవడానికి అయితే ఆడు పెద్ద ట్రాప్ చేసిండు. ఈమె దగ్గర నుంచి ఫిజికల్గా యూజ్ చేసుకుంటూ ఆమె దగ్గర నుంచి డబ్బు అదంతా చేస్తుండు. సో నీకు ఎప్పుడైనా ప్రెషర్ చేసిందా ఇట్లా ఫిజికల్గా మూవ్ అవుదాం? అది చేశానండి, బట్ లొంగలేదు. నేను ఎంత ట్రై చేసినా దానికి మాత్రం దూరం పెట్టి అవాయిడ్ చేసా. నా లైఫ్ ని నేను సేవ్ చేసుకున్నా. అదొక్క పాయింట్ లో నేను బాగానే ఉన్నాను. అదొక్కటి నేను సేవ్ చేసుకోగలిగాను కాబట్టి ఇప్పుడు వాడిని పెళ్లి దాకా కూడా లేదు, దారి తీయకుండా పర్లేదు. ఇంకా పెళ్లి ఏం చేసుకుంటావు ఆశ ఉంటుంది కానీ. సరే, నేను ఒక విషయం చెప్తాను. నేను ఇప్పుడు నీకు ఈ రోజు అయినా లేకపోతే ఈరోజు నీకు ఒక కెమెరా ఇస్తాను నేను. ఆ కెమెరా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు కదా, ఎట్లయినా మన దగ్గరనే మన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అరేంజ్ చేస్తాను నేను. ఆ రూమ్ కి మీరు అక్కడే స్టే చేయండి. నైట్ మార్నింగ్ కెమెరా తెచ్చిస్తాను. ఆ కెమెరా ఫిక్స్ చేసి ఆవిడకి కాల్ చేసి నేను లొకేషన్ పెడుతున్నాను, ఇక్కడికి రా, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది కలుస్తా అని చెప్పేసాను. ఏం టెన్షన్ పడకు, మేము బయటనే ఉంటాము, అమ్మగారు నేను బయటనే ఉంటాము. ఇంకా మా టీం కూడా అంటే చూడబుద్ధి అవుతుంది. ఫ్యామిలీ మమ్మీ ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినారు, బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినామనో లేకపోతే ఏదో ఒక రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చినామనో చెప్పేసిన తర్వాతకి అది ఏమంటాడు, ఒకవేళ రాలేదంటే తర్వాత వేరే ఆలోచిద్దాం. ఒకవేళ వచ్చిండు అని అనుకో, ఇక్కడ పట్టుకొని ఏదైనా సాల్వ్ చేసుకుందాం. ఓకేనా? నేను ఖచ్చితంగా ఉంటాను, మీ అమ్మ ఉంటుంది, నేను ఉంటాను, మా టీం మెంబర్స్ కూడా ఉంటారు. నువ్వు టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదు. ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండా, ఆయనకు డౌట్ రాకుండా మాట్లాడు అంతే. ఓకేనా? మాకు ఏది లేదండి, ఇప్పుడు భయాలు ఏం లేవు మమ్మీ గురించి. ఎందుకంటే ఆడపిల్ల జీవితం నాశనం కావద్దని నా గురించి ఆలోచిస్తుంది. ఇటు మా డాడీని కోల్పోయింది, మా డాడీని వాడైతే తెచ్చేయలేడు కదా. నేను నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ మిమ్మల్ని తిట్టాలండి. అంటే నేను నీకు సపోర్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మీరు వేరే ఏ చాయిస్ లేకుండా మీరు వచ్చారు కాబట్టి నాకు తప్పదు. కానీ లేదంటే ఫస్ట్ మీ కౌన్సిలింగ్ చేయాలి. అసలుకి ఫస్ట్ మీ అమ్మగారికి ఇవ్వాలి. ఎందుకనంటే అది చాలా పెద్ద తప్ప అండి. మీకు అర్థమవుతుందో లేదు కానీ మీరు మీ అమ్మాయి జీవితం కూడా చాలా డేంజర్లో పడేశారు. సో రేపైతే మీకు ఈ రోజు అయితే మా వాళ్ళు ఒక కెమెరా ఇస్తారు. ఆ కెమెరా ఎట్లా ఫిట్ చేయాలో కూడా చెప్తారు మీకు ఇక్కడ ఏం భయం లేదు, ఉండండి, ఒక రూమ్ అరేంజ్ చేస్తారు. ఓకేనా? అక్కడైతే పిలిపించి ఫోన్ చేయండి. కెమెరా ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. వస్తున్నా అంటే నేను ఇక్కడే ఉంటాను, లేదని అంటే టైం పడతాను. ఓకేనా? సో మా వాళ్ళు మాట్లాడతారు. సో గైస్ చూస్తున్నారు కదా, వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓడుకుంది నన్ను ఓడుకుంటాను, నా బిడ్డను కూడా ఓడతాను.